నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ఉత్తర అట్లాంటిక్ లో రష్యా నౌకను సీజ్ చేసిన అమెరికా బలగాలు సహకరించిన బ్రిటన్ నిప్పులు చెరిగిన పుతిన్ సర్కార్ రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చెట్టును ఢీకొన్న కారు 4 విద్యార్థులు దుర్మరణం నేడు పీసీసీ పీఏసీ విస్తృత స్థాయి సమావేశం పురపోరుపై శ్రేణులకు మార్గనిర్దేశం చేయనున్న సీఎం రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు హైదరాబాద్ కమిషనరేట్ పరిధి 2 రేంజ్లుగా విభజిస్తూ ఉత్తర్వు ట్రైబ్యునల్ తీర్పు వరకు తదుపరి దశ టెలిమెట్రీల నిలిపివేత తెలుగు రాష్ట్రాలకు కృష్ణానది యాజమాన్య బోర్డు లేఖలు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా జెండాతో వెళ్తున్న వెనిజువెలా చమురు నౌకతో పాటు మరో నౌకను బ్రిటన్తో కలిసి అమెరికా నియంత్రణలోకి తీసుకుంది. ఈ ఆపరేషన్ కు అమెరికా, బ్రిటన్లు భారీ ఎత్తున బలగాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను వినియోగించాయి. అమెరికా చర్యలపై ఘాటుగా స్పందించిన రష్యా తమ నౌకను సీజ్ చేసే అధికారం ఏ దేశానికి లేదని స్పష్టం చేసింది. ఈ నౌక ద్వారా రష్యా, ఇరాన్ సంయుక్తంగా అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని బ్రిటన్ ఆరోపించింది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండాతో వెళుతున్న వెనిజువెలా చమురు నౌకతో పాటు కరేబియన్ సముద్రంలో మరో నౌకను అమెరికా బుధవారం సీజ్ చేయడంతో కలకలం రేగింది. ఇందుకు బ్రిటన్ సహకరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా ఆధీనంలో తీసుకున్న రష్యా జెండాతో వెళుతున్న నౌక పేరు మ్యారినెరా. గయానా జెండా ఉండే ఈ నౌకకు ఇటీవలే రష్యా జెండాను అమర్చారు. అయినప్పటికీ ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ల దూరంలో అమెరికా దక్షిణ కమాండ్, యూరోపియన్ కమాండ్ దీన్ని స్వాధీనం చేసుకున్నాయి. దీంతో పాటు ఏ దేశపు జెండా లేని మరో నౌక సోఫియాను సీజ్ చేశాయి. ఈ ఆపరేషన్ కోసం అమెరికా, బ్రిటన్ భారీ ఎత్తున బలగాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను వినియోగించాయి. ఈ నౌకను అమెరికా దక్షిణం వైపునకు మళ్లించారు. ఈ 2 నౌకలు రష్యా, ఇరాన్, వెనిజువెలా నుంచి ఆసియాలోని వినియోగ దేశాలకు చమురును సరఫరా చేస్తున్నాయని అమెరికా అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ మంత్రి క్రిస్టీ నోయం తెలిపారు. వాస్తవానికి మ్యారినేరా నౌక తొలుత బెల్లా 1 పేరుతో డిసెంబరు 15న కరేబియన్ వైపు ప్రయాణించింది. అకస్మాత్తుగా అది ఉత్తరం వైపు తిరిగి ఐరోపా దిశగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ నౌకను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా డిసెంబర్లోనే సన్నాహాలు చేసింది. ఈ క్రమంలో ప్రమాదాన్ని గుర్తించి గయానా జెండాను తీసేసి రష్యా జెండాను తగిలించింది. వెనిజువెలా వైపు వెళుతుండగా డిసెంబర్లోనే స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో మ్యారినెరా నౌకకు రక్షణగా రష్యా కొద్ది రోజుల కిందటనే నౌకాదళాన్ని పంపినట్లు సమాచారం. అమెరికా దాడి చేసే సమయానికి రష్యా దళం అక్కడికి సమీపంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ బ్రిటన్తో కలిసి అమెరికా బలగాలు సమర్థంగా తమ ఆపరేషన్ను పూర్తి చేశాయి. అమెరికా చర్యలపై మండిపడిన రష్యా ఈ నౌకకు రక్షణగా ఒక జలాంతర్గామితో పాటు మరికొన్ని రక్షణ నౌకల్ని పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మ్యారినెరా నౌక చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆందోళన చెందుతున్నామని, పరిస్థితుల్ని గమనిస్తున్నామని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం తమ నౌక అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తోందని, ఉత్తర అట్లాంటిక్ లో అది ఉందని తెలిపింది. ఆ నౌకకు రష్యా జెండా ఉందని, అదే అంతర్జాతీయ నౌకాయాన చట్ట నిబంధనలన్నీ పాటిస్తోందని వివరించింది. 1982 నాటి ఐరాస్ కన్వెన్షన్లో చేసిన సముద్ర చట్ట ప్రకారం మరో దేశానికి చెందిన నౌకను సీజ్ చేసే అధికారం ఏ దేశానికి లేదని రష్యా స్పష్టం చేసింది. నౌకలోని సిబ్బందిని ఇబ్బంది పెట్టొద్దని డిమాండ్ చేసింది. వారి హక్కుల్ని కాపాడాలని కోరింది. అమెరికాకు 4000 కిలోమీటర్ల దూరంలోనే నౌక ప్రయాణిస్తోందని, గత కొన్ని రోజులుగా అమెరికా తీర ప్రాంత రక్షణ దళం దీన్ని అనుసరిస్తోందని రష్యా పేర్కొంది. రష్యా జెండాతో వెళుతున్న వెనిజువెలా నౌకను సీజ్ చేయడంలో అమెరికాకు సహకరించామని బ్రిటన్ వెల్లడించింది. యూకే సైనిక దళాలు ముందస్తు ప్రణాళికా సాయాన్ని అందించాయని వివరించింది. ఈ నౌక ద్వారా రష్యా, ఇరాన్ సంయుక్తంగా అంతర్జాతీయ ఆంక్షల్ని ఉల్లంఘిస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని బ్రిటన్ ఆరోపించింది. రంగారెడ్డి జిల్లా మోకిల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ వద్ద చెట్టును కారు ఢీకొట్టడంతో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మోకిల నుంచి హైదరాబాద్ వస్తుండగా కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
మృతులంతా విద్యార్థులు సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్గా గుర్తించారు. వీరంతా ICFAI వర్సిటీ విద్యార్థులు కాగా ఒకరు MGIT విద్యార్థి ఉన్నట్లు గుర్తించారు. మరో యువతికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇవాళ PCC విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. గాంధీ భవన్లో జరగనున్న సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు, విప్లు తదితర నేతలంతా హాజరు కానున్నారు. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టపరచడం, ప్రభుత్వ పథకాలను గడప గడపకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు జరపనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికల తర్వాత తొలిసారి PCC విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా ప్రజా ప్రతినిధులంతా పాల్గొననున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయాలు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రణాళికపై చర్చించనున్నారు. పార్టీ శ్రేణులను ప్రభుత్వ కార్యక్రమాలలో అనుసంధానించే అంశంపైన సమాలోచనలు జరపనున్నారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ వ్యవస్థను బలోపేతం చేసేలా చర్చించనున్నారు. DCC అధ్యక్షులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సైతం భేటీలో పాల్గొంటున్నందున పురపాలికల్లో గెలుపు గుర్రాల పేర్లు ప్రస్తావనకు రానుంది. మున్సిపాలిటీలో అభ్యర్థులను DCC అధ్యక్షులు లేదంటే ప్రత్యేక పరిశీలకుల ద్వారా ఎంపిక చేయాలా అనే అంశంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో మార్పులు, మహాత్మా గాంధీ పేరు తొలగింపు తదితర అంశాలపైన PCC సమావేశంలో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య విభేదాలపైన దృష్టి సారించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు సరిగ్గా సమన్వయం చేయనందువల్లే పార్టీకి కొంత నష్టం జరిగినట్లు రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. దాదాపు 500కు పైగా పంచాయతీలను కోల్పోవాల్సి వచ్చిందని PCCకి జిల్లాల నుంచి అందిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఇవాల్టి సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో భారీగా IPSల బదిలీలు జరిగాయి. దాదాపు 20 మందికి స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట కమిషనరేట్ మినహా మిగతా బదిలీలన్నీ రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లకు సంబంధించినవే. పరిపాలనా సౌలభ్యం కోసం పోలీసింగ్లో సమూల మార్పులు చేసిన సర్కార్ హైదరాబాద్లో 2 రేంజ్లను ఏర్పాటు చేసి అధికారులను నియమించింది. రాష్ట్రంలో పలువురు IPSలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట కమిషనరేట్ మినహా మిగతా బదిలీలన్నీ రాజధాని పరిధిలోని కమిషనరేట్లకు చెందినవే. GHMC పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా కమిషనరేట్లలోనూ మార్పులు చేసిన సర్కార్ అందుకు అనుగుణంగానే బదిలీలు చేసింది. ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్తగా కమిషనరేట్ ఏర్పాటు చేయగా రాచకొండ కమిషనరేటును మల్కాజ్గిరిగా మార్చారు. సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు కొత్త ప్రాంతాలను కలిపారు. 4 కమిషనరేట్ల పరిధిలోని కొన్ని జోన్ల పేర్లు, సరిహద్దులు మార్చారు. కొన్ని జోన్ల పేర్లు యథాతథంగా ఉన్నప్పటికీ వాటి కమిషనరేట్లు మారాయి. హైదరాబాద్ కమిషనరేటు పరిధి పెరగడంతో పరిపాలనా సౌలభ్యం కోసం 2 జోన్లుగా విభజించి 2 అధికారులను నియమించారు. హైదరాబాద్ కమిషనరేట్లో శాంతి భద్రతల జాయింట్ కమిషనర్గా ఉన్న తబ్సీర్ ఇక్బాల్, ఇదే కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్, చార్మినార్ జోన్లతో కూడిన సౌత్ రేంజ్కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ CCS DCPగా పనిచేస్తున్న ఎన్ శ్వేత, ఇదే కమిషనరేట్ పరిధిలోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లతో కూడిన నార్త్ జోన్కు బదిలీ అయ్యారు. సిద్దిపేట కమిషనర్ విజయకుమార్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్గా బదిలీ అయ్యారు. మేడ్చల్ DCP కోటిరెడ్డి సైబరాబాద్ కమిషనరేట్లో కొత్తగా ఏర్పాటు చేసిన కుత్బుల్లాపూర్ జోన్కు బదిలీ అయ్యారు. పాత రాచకొండ, ప్రస్తుత మల్కాజ్గిరి పరిధిలోని మహేశ్వరం DCP కె నారాయణరెడ్డి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం జోన్ DCPగా బదిలీ అయ్యారు. హైదరాబాద్ కార్ హెడ్ క్వార్టర్స్ DCP రక్షితమూర్తి సికింద్రాబాద్కు, బాలానగర్ DCPగా ఉన్న కె సురేష్ కుమార్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ DCPగా బదిలీ అయ్యారు.
హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీగా ఉన్న కిరణ్ ప్రభాకర్ చార్మినార్ జోన్ డీసీపీగా, పాత రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ డీసీపీ అనురాధ, కొత్తగా ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి కమిషనరేట్ ఎల్బీనగర్ డీసీపీగా బదిలీ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్లోని రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ చేవెళ్ల జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. మాదాపూర్ డీసీపీ రితిరాజును కొత్తగా ఏర్పాటు చేసిన కూకట్పల్లి జోన్కు, హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ను సైబరాబాద్ కమిషనరేట్లోని షేర్లింగంపల్లి డీసీపీగా బదిలీ చేశారు. హైదరాబాద్ ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాల్ సిద్దిపేట కమిషనర్గా బదిలీ అయ్యారు. పూర్వపు రాచకొండ కమిషనరేట్ మల్కాజ్గిరి జోన్ డీసీపీ సిహెచ్ శ్రీధర్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్గిరి జోన్ డీసీపీగా, హైదరాబాద్ మధ్య మండలం డీసీపీ శిల్పవల్లి కొత్తగా ఏర్పాటు చేసిన ఖైరతాబాద్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. ట్రాన్స్కోలో ఎస్పీగా ఉన్న శ్రీనివాస్ రాజేంద్రనగర్ జోన్ డీసీపీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కమిషనరేట్ సౌత్ వెస్ట్ డీసీపీ జి చంద్రమోహన్ కొత్తగా ఏర్పాటు చేసిన గోల్కొండ డీసీపీగా, పూర్వపు రాచకొండ కమిషనరేట్ ఎస్ఓటీ డీసీపీ రమణారెడ్డి జూబ్లీహిల్స్ డీసీపీగా బదిలీ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ జోన్ను హైదరాబాద్లో విలీనం చేయగా అక్కడ ఉన్న డీసీపీ రాజేష్ను అదే జోన్లో కొనసాగించారు. నిఘా విభాగంలో ఎస్పీగా ఉన్న సిహెచ్ శిరీషను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ షాద్నగర్ జోన్ డీసీపీగా బదిలీ చేశారు. సుప్రీంకోర్టులో కేసులు, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ తేలే వరకు ఉమ్మడి ప్రాజెక్టులపై తదుపరి దశల టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటు వాయిదా వేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు అభిప్రాయపడింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేకపోవడం, బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించకపోవడంతో పూర్తి స్థాయిలో టెలిమెట్రీకి ఇబ్బందులు తలెత్తాయని పేర్కొంది. మొదటి దశ టెలిమెట్రీ యంత్రాల్లో అన్నింటి ఫలితాలు సరిగ్గా లేకపోవడం, పరికరాల ధర, నిర్వహణ లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణానది యాజమాన్య బోర్డు లేఖ రాసింది. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ పూర్తయి నీటి కేటాయింపులు తేలి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించిన తర్వాతగానే పరివాహకంలో ప్రవాహాల్ని లెక్కించేందుకు టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు కుదరదని కృష్ణానది యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. కీలకమైన ఈ రెండు అంశాలపై న్యాయ విచారణ కొనసాగుతున్నందున నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. 2016-18 కాలంలో మొదటి దశ టెలిమెట్రీ ప్రారంభమైనప్పటికీ సాంకేతిక సమస్యలు, ఖచ్చితత్వం, డేటా నిలకడ, ఇరు రాష్ట్రాల అంగీకారం విషయాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని కేఆర్ఎంబీ తెలిపింది. బోర్డుకు స్పష్టమైన పరిధి, అమలు చేయగల అధికారాలు లేకుండా స్వతంత్ర టెలిమెట్రీ డేటాతో నియంత్రణ చేయడాన్ని రాష్ట్రాలు అంగీకరించకపోవచ్చని, అమలు సామర్థ్యం ప్రశ్నార్థకమవుతుందని పేర్కొంది. మొదటి దశ టెలిమెట్రీలో ఏర్పాటు చేసిన 18 రాడార్ సెన్సార్లలో కేవలం 7 మాత్రమే పూర్తిగా సంతృప్తికరంగా పనిచేస్తున్నాయని, డేటా స్థిరత్వం విషయంలో ఇబ్బందులు ఉన్నాయని తెలిపింది. టెలిమెట్రీలో ఉపయోగించే సైడ్ లుకింగ్ డాప్లర్ పరికరాలు ఖరీదైనవని, మారుమూల ప్రాంతాల్లోని కాల్వల వద్ద భద్రత, నిర్వహణ లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని బోర్డు తెలిపింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని బోర్డు పరిధి విషయమై సుప్రీంకోర్టు తీర్పు, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ద్వారా ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, ఆపరేషన్ ప్రోటోకాల్పై స్పష్టత వచ్చే వరకు 2-3 దశల టెలిమెట్రీ విస్తరణను వాయిదా వేయాలని కేఆర్ఎంబీ సూచించింది. తీర్పులు, కేటాయింపుల తర్వాత మొత్తం కృష్ణా బేసిన్ కోసం టెలిమెట్రీ అవసరాలు, లొకేషన్లు, టెక్నాలజీని సమగ్రంగా మళ్లీ రీడిజైన్ చేసి ఏర్పాటు చేయడం సముచితమని కేఆర్ఎంబీ అభిప్రాయపడింది. రెండో దశలో తెలంగాణలో 2, ఏపీలో 7 టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు సుమారు 7.5 కోట్ల వ్యయం అంచనా వేశారు. అందుకోసం తెలంగాణ ఇప్పటికే 4 కోట్లకు పైగా నిధులు కూడా ఇచ్చింది. ఏపీ ఇవ్వాల్సి ఉంది. మూడో దశలో తెలంగాణ మరో 11 టెలిమెట్రీ స్టేషన్లను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు, బోర్డు సభ్యుడు నేతృత్వంలో సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని చైర్మన్ సూచించినప్పటికీ ఏపీ అంగీకరించలేదు. 2 నెలల కిందట ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నిర్వహించిన సమావేశంలో టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటు విషయమై సానుకూల నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ ప్రక్రియ ముందుకు సాగలేదు. నిర్వహణ కోసం కృష్ణానది యాజమాన్య బోర్డుకు 2 రాష్ట్రాలు సరైన సమయంలో నిధులు ఇవ్వడం లేదు. దీంతో బోర్డు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఉద్యోగులకు వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేనందున టెలిమెట్రీ కోసం తెలంగాణ ఇచ్చిన 4 కోట్ల నిధుల నుంచే చెల్లింపులు చేస్తామని బోర్డు గతంలో తెలిపింది. అందులో నుంచే ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్లు 2 రాష్ట్రాలకు బోర్డు సమాచారం ఇచ్చింది.
టెలిమెట్రీల ఏర్పాటుకు రాష్ట్రం విడుదల చేసిన నిధుల్ని నిర్వహణకు వినియోగించుకుంటామంటూ బోర్డు చేసిన ప్రతిపాదనపై సర్కార్ గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. కృష్ణా పరివాహకంలో పరిమితికి మించి ఏపీ నీటిని తీసుకెళ్లడాన్ని పక్కాగా లెక్కించేందుకు 2వ దశ టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో 4.18 కోట్లు కేటాయించారని నీటిపారుదల శాఖ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు బోర్డు ప్రతిపాదనను తెలియజేస్తూ ఈఎన్సీ అమ్జద్ హుసేన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరాలు అందజేయగా టెలిమెట్రీల కోసం కేటాయించిన నిధుల్ని మళ్లించుకునే ప్రతిపాదనలు ఏంటంటూ ప్రశ్నించినట్లు సమాచారం. బోర్డు నిర్వహణ, టెలిమెట్రీల నిర్వహణను వేటికవే ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాలని అన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఈఎన్సీ బోర్డుకు లేఖ రాసినట్లు సమాచారం. బాక్సాఫీసు వద్ద ఈసారి సంక్రాంతి సినిమాల సంబురాలు అంబురాన్ని తాకబోతున్నాయి. కోనసీమలో కోళ్ల పందేలు ఒకవైపు అయితే చిత్రసీమ సిగలో కోట్ల రూపాయల పందెం మరోవైపు. అగ్ర హీరోలే కాదు, యువ హీరోలు సైతం బరిలో నిలిచారు. ఏ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారోననే ఉత్కంఠ నెలకొంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్గా వారం ముందే పండగ వాతావరణాన్ని తీసుకురాగా 2 రోజుల ముందు సంక్రాంతిని అదరగొడదామంటున్నారు చిరు వెంకీలు. భర్త మహాశైలకు విజ్ఞప్తితో రవితేజ మాస్ నుంచి క్లాస్ వైపు మల్లగా నారీ నారీ నడుమ మురారితో శర్వానంద్, అనగనగా ఒక రాజుగా నవీన్ పొలిశెట్టి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి. తెలుగు చిత్ర సినిమాకు అతిపెద్ద పండుగే. ఈ సీజన్లో విడుదలయ్యే సినిమాలకు కాసుల వర్షం కురుస్తుందని నిర్మాతల గట్టి నమ్మకం. ఈ సంక్రాంతికి మునిపెన్నడు లేని రీతిలో 5 తెలుగు చిత్రాలు, ఒక తమిళ సినిమా బాక్సాఫీసు వద్ద పోటీ పడుతున్నాయి. పండుగకు ముందే 2 పెద్ద సినిమాల సందడి మొదలు కానుండగా భోగి, సంక్రాంతి, కనుమ ఇలా 3 రోజులు రోజుకో సినిమా ప్రేక్షకులను రంజింపజేయడానికి రెడీ అవుతున్నాయి. బాహుబలి, కల్కి చిత్రాలతో ప్రపంచ స్థాయిలో రికార్డులు సృష్టించిన ప్రభాస్ తన పంతా మార్చుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ హారర్ కామెడీతో రాజాసాబ్లో విభిన్నంగా కనిపించబోతున్నారు. ఈ చిత్రం జనవరి 9నే ప్రేక్షకులను పలకరించబోతుంది. పాన్ ఇండియా చిత్రంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. తాత మనువడి కథతో హర్రర్ అంశాలను మేళవించిన రాజాసాబ్ పండక్కి ముందే ఏ పోటీ లేకుండానే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ లోనూ పెద్ద సినిమాలు లేకపోవడం రాజాసాబ్కు కలిసొచ్చే అంశం. ఏంటి బాసు సంగతి అని వెంకీ అడిగితే అదరగొడదాం సంక్రాంతికి అంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావుపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా, వెంకటేష్ అతిథి పాత్రలో నటించిన మనశంకర వరప్రసాద్ గారు జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతేడాది జనవరిలో సంక్రాంతికి వస్తున్న చిత్రంతో 300 కోట్లు వసూలు రాబట్టిన అనిల్ రావుపూడి అదే సెంటిమెంట్తో పండక్కి మనశంకర వరప్రసాద్ ను సిద్ధం చేసి బరిలో దింపారు. చిరంజీవిని వింటేజ్ లుక్ లోకి మార్చి మీసాల పిల్లతో స్టెప్లేయించి సినిమాపై అంచనాలను రెట్టింపు చేశారు. తనదైన నవ్వులతో బాక్సాఫీసు రికార్డును తిరగరాయడానికి చిరు వెంకీలతో సిద్ధమయ్యారు. చిరు వెంకీల అల్లరితో థియేటర్లు రప్పడనుండగా అదే సమయంలోనే తెల్లారి నేనున్నానంటూ వస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈసారి తన మాసిజాన్ని పక్కన పెట్టి క్లాస్ గా ఆసక్తికరమైన టైటిల్తో భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ వస్తున్నాడు. కుటుంబ కథా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఉదయం పండుగ చేసుకుని సాయంత్రం తన సినిమాకు రావాలని కోరుతున్నాడు శర్వానంద్. అందరికంటే భిన్నంగా నారీ నారీ నడుమ మురారితో పండుగ వాతావరణాన్ని తలపించేలా సాయంత్రం ఆటతో జనవరి 14న థియేటర్లోకి వస్తున్నాడు శర్వా. సామజ వరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. సినిమా కన్నా ముందే తన హడావిడితో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే నవీన్ పొలిశెట్టి పెళ్లి వేడుక నేపథ్యంగా సాగే కథతో అనగనగా ఒక రాజుగా బరిలోకి దిగాడు. మారి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ముస్తాబైంది. పాటలు, ప్రచార చిత్రాలతోనే కాకుండా తనదైన ప్రచారంతో అనగనగా ఒక రాజుపై నవీన్ పొలిశెట్టి అంచనాలను రెట్టింపు చేశారు. ఇవే కాకుండా జనవరి 10న శివకార్తికేయన్ నటించిన పరాశక్తి అనువాద చిత్రాలుగా బాక్సాఫీసు బరిలో నిలిచాయి. సంక్రాంతే లక్ష్యంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే ధ్యేయంగా బరిలోకి నిలిచిన ఈ చిత్రాల విలువ దాదాపు 1000 కోట్లు ఉంటుందని అంచనా. ప్రభాస్ రాజాసాబ్ 500 కోట్లతో నిర్మించగా చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారికి 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక మిగిలిన 3 చిత్రాలకు కలిపి 100 కోట్లు బడ్జెట్ దాటిందని అంచనా.
అనువాద చిత్రం కలిపితే 1000 కోట్ల మార్కు దాటింది. ఏ సంక్రాంతికి సైతం ఇన్ని కోట్ల బడ్జెట్ చిత్రాలు రాలేదని ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ లెక్కన బాక్సాఫీస్ వద్ద అన్ని సినిమాలు కలిపి 1500 నుంచి 2000 కోట్లు కొల్లగొడితే తప్ప ఆయా నిర్మాతలు గట్టెక్కని పరిస్థితి. కథాబలం ఉండి ప్రేక్షకులకు నచ్చిన సినిమా ఈ సంక్రాంతి బరిలో కోట్లు కొల్లగొట్టడం ఖాయమనడంలో ఏమాత్రం సందేహం లేదు.